రైట్, ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో అదానికి మోదీ రక్ష శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తుంది. ఆప్తమిత్రుడిని కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ. న్యూయార్క్ న్యాయస్థానంలో యుఎస్ఎస్ఈసి స్టేటస్ రిపోర్ట్ అంటూ కీలకమైన వార్త కనిపిస్తోంది. అదాని తన ఆప్తమిత్రుడు మోదీ ఇద్దరి మధ్య కొనసాగుతున్న స్నేహానికి ఒక గుర్తుగా కావచ్చు, స్నేహితుడిని కాపాడాలన్న ఆలోచన కావచ్చు, అదానికి మోదీ రక్షణగా నిలుస్తున్నారనే అంశం ప్రస్తుతం తెరపైకి వస్తున్న సందర్భం కనిపిస్తుంది. దీనిపై న్యూయార్క్ న్యాయస్థానంలో యుఎస్ స్టేటస్ రిపోర్ట్కు సంబంధించిన అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున కేవలం దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా సంచలనం రేకెత్తిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. సెక్యూరిటీస్ మోసంపై గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. సమన్ల జారీకి భారత్ సహకారం కోరిన అమెరికా ఎస్ఈసి కానీ 10 నెలలు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 నెలలు గడిచినా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం, మోదీ సర్కారు అదానికి నోటీసులు ఇవ్వకపోవడం కేవలం ఆప్తమిత్రుడిని కాపాడాలన్న ఏకైక ఆలోచనతో అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గౌతమ్ అదానికి సమన్లు జారీ చేయడంలో మోదీ ప్రభుత్వం తమకు ఎంతమాత్రం సహకరించట్లేదని కూడా ఎస్ఈసి ఏకంగా అసహనం వ్యక్తం చేయడం అనేది ఇక్కడ కీలకమైన పరిణామంగా కనిపిస్తూ ఉంది. నేరం రుజువైతే అదానికి ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా కూడా న్యాయ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. అందుకే ఎస్ఈసికి మోదీ సర్కారు సహకరించట్లేదంటూ నిన్న పెద్ద ఎత్తున ఈ వ్యవహారం తెరపైకి వచ్చిన నేపథ్యంలో నెటిజన్లంతా కూడా కేంద్ర సర్కారుపై దుమ్మెత్తిపోసిన సందర్భం, ధ్వజెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. కేసుకు సంబంధించిన సమగ్రమైన వివరాలన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏ విధంగా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది, అదానికి మోదీ ఏ విధంగా రక్షణగా నిలుస్తున్నారనే అంశాలకు సంబంధించిన వివరాలతో కూడిన కథనం మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దేశ ప్రధాని సూటిగా నిలదీస్తున్న సందర్భం కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి కూడా వీరి మధ్య బంధం పెరిగిపోతుంది. పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కొమ్ముకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అనే విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్న నేపథ్యంలో తన ఆప్తమిత్రుడికి సంబంధించిన వ్యవహారంలో అమెరికా నుంచి రక్షణ కల్పించేందుకు, అమెరికాలో కీలకమైన కేసు నుంచి రక్షణ కల్పించేందుకు మోదీ సహకరిస్తున్నారు. అందుకే అమెరికాకు సంబంధించిన విచారణకు ఆయన నోటీసులు జారీ చేయకుండా, ఆ కేసుకు నోటీసులు జారీ చేయకుండా మిత్రుడిని కాపాడుతున్నారనేది పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శకు దారితీస్తున్న పరిస్థితి, దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక కీలకమైన అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించే, అలాగే తెలంగాణకు సంబంధించి కూడా తెలంగాణపై బీజేపీ వివక్ష. తాజాగా సెమీ కండక్టర్ల ప్రాజెక్టులోనూ అన్యాయం అంటూ కీలకమైన వార్త ఇది. 2014 నుంచి మొదలుకుంటే 2025 వరకు కూడా అడుగడుగునా తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివక్షను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సెమీ కండక్టర్లకు సంబంధించిన అనేక ప్రాజెక్టులను తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలకు కేటాయించారు. వాస్తవానికి తెలంగాణ అనేది ఇన్వెస్ట్మెంట్ హబ్గా 10 ఏళ్ల పాటు నిలిచింది. అనేక కీలకమైన ప్రాజెక్టులను ప్రైవేటు రంగంలో మనం తీసుకురాగలిగినాం. పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక కీలకమైన సంస్థలు ఉంటాయి, అనేక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ 11 ఏళ్ల కాలంలో అనేక కీలకమైన ప్రాజెక్టులు చేపట్టింది. కానీ తెలంగాణకు సంబంధించి మాత్రం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు ఇవ్వకపోవడమే కాకుండా గతంలో మనకిచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏదైతుందో ఆ ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా ఏకంగా రాగానే దాన్ని గొంతు కోసి దాదాపు 2 లక్షలకు పైగా కోట్ల పెట్టుబడులు రాకుండా అప్పుడే తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిన సందర్భం కూడా మనం చూసాం. 2.19 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చేది ఉండే ఐటీఐఆర్ ద్వారా. కానీ ఆ పెట్టుబడులు రాకుండా ఐటీఐఆర్ రద్దు చేయడంతో పూర్తిగా తెలంగాణ యువత భవిత భంగమైన సందర్భం కూడా మనం చూసాం. ఈ సెమీ కండక్టర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా వాస్తవానికి రానున్న రోజుల్లో ఇది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు కల్పించే కీలకమైన రంగం ఇది. ఇప్పుడిప్పుడే మన దేశంలో దీనికి పురుడు పోస్తున్న సందర్భం ఉంది. ఈ క్రమంలో ఒకవేళ గనక మనకు సెమీ కండక్టర్ల ప్రాజెక్టులు గనక తెలంగాణకు కేటాయించి ఉంటే తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చే సందర్భం ఉండేది. ఎందుకంటే ఇప్పటికే ఏఐకి సంబంధించిన అంశము, సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో సాఫ్ట్వేర్కు సంబంధించిన సంస్థలు, ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతున్న ఈ తరుణంలో సెమీ కండక్టర్లకు సంబంధించిన సెక్టర్ అనేది ఎమర్జింగ్ సెక్టర్. ఈ సెక్టర్లో కనుక నిజంగానే తెలంగాణలో కనుక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు మంజూరు చేసి ఉంటే తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, అలాగే తెలంగాణ ఎకనామిక్ ఇంజిన్గా ఎదిగే అవకాశం కూడా ఉండేది. అనేక ప్రాంతాలు డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉండేది. కానీ
వివక్ష ఇంకా కూడా కొనసాగిస్తుంది కేంద్రంలోని బీజేపీ. అనేక రాష్ట్రాలకు ఇలాంటి ప్రాజెక్టులను కేటాయిస్తూ తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపడం అనేది ఇప్పుడు అందరిలో కూడా తీవ్రమైన ఆగ్రహానికి గురి చేస్తున్న అంశం. దీంతో పాటుగా మెట్రో విస్తరణ విషయంలో కూడా తెలంగాణ ప్రతిపాదనలు గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా పెద్ద ఎత్తున మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు అందించిన సందర్భం మనం చూసాం. కానీ ఇతర రాష్ట్రాలకు ఆ ప్రాజెక్టులను కావచ్చు, విస్తరణ పనులను కూడా అప్పగిస్తున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణకు ఆ విషయంలో కూడా మొండి చేయి చూపుతున్న సందర్భం. అలాగే డిఫెన్స్ కారిడార్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో వాస్తవానికి డిఫెన్స్ సెక్టర్కు సంబంధించిన ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. ప్రైవేట్ సెక్టర్లో కూడా పెద్ద ఎత్తున 10 ఏళ్ల పాటు ఉపాధి అవకాశాలతో పాటుగా పెట్టుబడుల విలువ కొనసాగిన సందర్భం. కేటీఆర్ గారు అనేక కీలకమైన సంస్థలను కూడా ఇక్కడ ఆవిష్కరించిన పరిస్థితి, అనేక పెట్టుబడులను కూడా ఆహ్వానించిన సందర్భం. ఆ ఎకో సిస్టమ్ను డెవలప్ చేసిన తర్వాత కూడా డిఫెన్స్ కారిడార్కు సంబంధించిన అంశం వచ్చినప్పుడు తెలంగాణను కాదని ఉత్తరాదికి దాన్ని కేటాయించడం అనేది తెలంగాణ గొంతు కోసినట్టుగా, తెలంగాణకు సంబంధించి అన్యాయం చేసినట్టుగా తెలంగాణ సమాజం అంతా కూడా ఆ రోజు కూడా ఆవేదన వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో అప్పుడు మంత్రి కేటీఆర్ గారితో పాటు అనేక మంది కీలకమైన ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినప్పటికీ కూడా కేంద్రం వినిపించుకోని పరిస్థితి. తెలంగాణకు అదే రకంగా డిఫెన్స్ సెక్టర్లో కూడా మొండి చేయి చూపించింది. మొన్న డిఫెన్స్ సెక్టర్, దాని తర్వాత నిన్న రైల్వేలకు సంబంధించిన విస్తరణ, తాజాగా మెట్రోకు సంబంధించిన విస్తరణ, తాజాగా ఏకంగా ఈ సెమీ కండక్టర్లకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలోనూ తెలంగాణకు ఇంత దారుణంగా అన్యాయం చేస్తారని బీఆర్ఎస్ పక్షాన ఇప్పటికే అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా దీన్ని తప్పుపట్టిన సందర్భం కూడా మనకు కనిపించింది. అలాగే మరో కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. 7 రోజుల్లో బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలంటూ కూడా కేటీఆర్ గారు నిన్న స్పష్టం చేసిన అంశం. కేంద్ర మంత్రి హోదాలో ఉండి మరో ప్రజాప్రతినిధిపై అబద్ధ ప్రచారం చేస్తారా? మళ్ళీ అసత్య ఆరోపణలు చేయొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిరాధారణ ఆరోపణలపై లీగల్ నోటీసులు పంపించారు. అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో కూడిన కథనం కూడా మనకు కనిపిస్తోంది. 7 రోజుల కేంద్ర మంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా లీగల్ నోటీసుల ద్వారా కేటీఆర్ గారు డిమాండ్ చేసిన సందర్భం కూడా కనిపించింది. అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. పట్టపగలే సిటీలో పెద్ద ఎత్తున నిన్న దోపిడీకి సంబంధించిన అంశం మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైన సంఘటన, దారుణమైన సంఘటన చోటు చేసుకున్న అంశానికి సంబంధించిన వివరాలు. హైదరాబాద్లో దొంగల స్వైర వ్యవహారం. చందానగర్లో ఏకంగా ఒక జ్యువెలరీ షాపులో కాల్పులకు తెగబడి దోపిడీకి యత్నించిన సందర్భం. భారీగా బంగారు అలాగే వెండి ఆభరణాలు పట్టపగలు హైదరాబాద్ నడిబొడ్డున ఈ దోపిడీ జరగడం అనేది తీవ్రమైన కలకలం రేపించింది. కేపీహెచ్బీలో వృద్ధ దంపతులపై దాడి కూడా చేశారు కొంతమంది. భారీగా ఆభరణాలు, నగదు అపహరణ, నిద్రావస్థలో పోలీసు పెట్రోలింగ్ వ్యవస్థ, పక్కపక్కనే 2 జోన్ల పరిధిలో ఈ సంఘటనలు జరగడం అనేది ఆందోళన రేకెత్తిస్తుంది. డీజీపీ హెచ్చరించిన తీరు మారని పోలీస్ శాఖ అంటూ ఈ వార్త. హైదరాబాద్లో దొంగల స్వైర విహారం అంటూ ఇంటర్ స్టేట్కు సంబంధించిన దొంగల ముఠాలు, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు హైదరాబాద్లో అడుగుపెట్టాయనే హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వీరిని నిలువరించలేకపోయారనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. హైదరాబాద్ అనేది వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో పోలీసు శాఖకు అత్యంత పటిష్టంగా భద్రతా వ్యవస్థను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున నిధుల సమీకరణ కావచ్చు, నిధుల కేటాయింపు కావచ్చు, దీనికి తోడుగా అనేక రకాల మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే 10 ఏళ్ల పాటు ఇలాంటి అంతర్రాష్ట్ర ముఖాలు తెలంగాణ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడిన పరిస్థితి. కానీ ఇటీవలి కాలంలో ఇలాంటి వరుస సంఘటనలు, కాల్పులకు సంబంధించిన సంఘటనలు, తుపాకులతో యథేచ్ఛగా వీరంగం సృష్టించిన సందర్భాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఏకంగా 6 దుండగులు ఏకంగా తుపాకులు, పిస్టళ్లతో ఖజానా జ్యువెలర్స్కు సంబంధించిన ఒక జ్యువెలరీ షాప్లోకి వాళ్ళంతా వెళ్ళడం, అక్కడ దోపిడీ చేసి ఏ విధంగా వెళ్తున్నారో మనం ఫోటో ఐటమ్ కూడా చూస్తూ ఉన్నాం. ఈ సంఘటన నిన్న పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించిన సందర్భం ఉంది. సేఫ్ సిటీగా ఉన్న హైదరాబాద్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో ఎంత పటిష్టంగా పోలీసు వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ ఉందో, దాని తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏ విధంగా రోజుకు దిగజారిపోతుందో అంశం కూడా ప్రధానంగా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన వార్త ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వర్షంలోనూ యూరియా తిప్పలు అంటూ ఈ వార్త. ఏ విధంగానైతే యూరియా కోసం రైతాంగం తిప్పలు పడుతూ ఉన్నారో చూస్తున్నాం. అర్ధరాత్రి నుంచి పడుతున్న కష్టాలు ఒకవైపు అయితే, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కూడా లైన్లలో గంటల తరబడిగా నిలబడి రైతులు, మహిళలు కూడా మనం చూస్తున్నాం. అనేక మంది మహిళలు కూడా చెత్తిర్లు పట్టుకొని, అంబ్రెలాస్ పట్టుకొని వారంతా కూడా యూరియా కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి. కేంద్రం చేతులు ఎత్తేసింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా వైఫల్యం చెందిందని రైతాంగం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
3 రోజులు బయటకు రావద్దు, హైదరాబాద్ వాసులకు హైడ్రా హెచ్చరిక అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. నేడు రేపు కూడా 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అంచనా కూడా ఉంది. అలాగే బీఆర్ఎస్ బీసీ కథనభేరి సభను కూడా వాయిదా వేసిరు. ఈ సందర్భంగానే భారీ వర్షాల నేపథ్యంలోనే సభను తర్వాత నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ కీలకమైన నిర్ణయం తీసుకున్న అంశం కూడా కనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన వార్త మనకి ఇక్కడ మరో వార్తను కూడా మనం చూస్తున్నాం. కోడిగుడ్డు టెండర్లలో ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 600 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని నిన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆ అంశానికి సంబంధించి ఈ స్కామ్పై న్యాయ పోరాటం చేస్తామని కూడా ఆయన ప్రకటించిన అంశం కనిపించింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకే కాంట్రాక్టు దక్కేందుకు ఏకంగా బడా కాంట్రాక్టర్ల కోసం జీవో 17ను తీసుకొచ్చారు. జీవో 17 ద్వారా 600 కోట్ల రూపాయల స్కామ్కు తెరతీశారని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం, ప్రతి పైసా ప్రతి ప్రజల ధనాన్ని ప్రతి పైసాను కూడా కక్కిస్తామని ఆయన హెచ్చరిక చేసిన అంశం కూడా కనిపించింది. గురుకులాలు అలాగే అంగన్వాడీలు హాస్టళ్లకు కోడిగుడ్ల సరఫరాకు సంబంధించిన వ్యవహారంలో ఇదంతా కూడా జరిగింది. దీనికి సంబంధించి 600 కోట్ల రూపాయల కుంభకోణం కాబట్టి తప్పకుండా దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ మీరు విచారణ జరిపించకపోతే తప్పకుండా న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది, ఆ న్యాయస్థానాల తడుపు తడతాం, తప్పకుండా ఈ మొత్తం వ్యవహారంలో బండారం అంతా కూడా బయట పెడతామని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే రోట్లింజన్ టాప్ యూనివర్సిటీ కాదంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా పొలిటికల్ ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. మహేష్పై మేడం గుస్సా అంటూ వార్త కనిపిస్తూ ఉంది. పార్టీని విస్మరించి ముఖ్య నేత నీడలా మారారనే ఆగ్రహం, ఇది పార్టీ క్రమశిక్షణ నియమావళికి పూర్తి విరుద్ధమని హెచ్చరిక. జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్ తీరుపైన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారనే అంశం కూడా కనిపిస్తుంది. పాదయాత్రను తనకు ఆపాదించుకోవడంపై కూడా ఏఐసీసీకి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేశారనే అంశం ప్రధానంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల పార్టీ ఇన్ఛార్జ్ చేపట్టిన పాదయాత్ర అనేది కాంగ్రెస్లో పెద్ద ఎత్తున దుమారం రేగిన పరిస్థితి. ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్లే పార్టీ హైకమాండ్ ఏకంగా నేరుగా ఇన్ఛార్జితో పాదయాత్రకు రంగం సిద్ధం చేసిందనే అంశం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే టీపీసీసీ అధ్యక్షునిపై పార్టీ ఇన్ఛార్జ్ గుస్సాయారనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మలిదశ పాదయాత్రకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రాజకీయాల్లో అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇది ఎలాంటి పరిణామాలకు రానున్న రోజుల్లో వెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో సెంటర్ ఆఫ్ స్టేట్ అగైన్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. పెట్టుబడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఇతర రాష్ట్రాలకు చిప్ యూనిట్లను మంజూరు చేసి తెలంగాణకు మాత్రం అన్యాయం చేసిన అంశం ఇది. ఓకేస్ చిప్ యూనిట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఒడిశా అండ్ పంజాబ్ గివ్స్ నాట్ ఫర్ యూపీ మెట్రో ఎక్స్పాన్షన్, ఇగ్నోర్స్ తెలంగాణ. ఇగ్నోర్స్ తెలంగాణ మనకు చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. తెలంగాణను మరోసారి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలోని బీజేపీ పూర్తిగా తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపి మరోసారి తెలంగాణపై సవతి ప్రేమను కనబరుస్తున్న అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అనేక రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, పంజాబ్, ఈ 3 రాష్ట్రాలకు చిప్ యూనిట్లను, సెమీకండక్టర్ యూనిట్లను మంజూరు చేసిన ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఎందుకు ఈ విధంగా దారుణంగా మోసం చేస్తుందనేది అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. తెలంగాణ యువతకు సంబంధించిన భవిత అంటే మీకు పట్టి లేదా? తెలంగాణ ప్రయోజనాలను ఎందుకు కాలరాస్తున్నారు? ఇంత మంచి ఎకోసిస్టమ్, పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్ను, తెలంగాణను తీర్చిదిద్దిన తర్వాత తెలంగాణకు సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నైపుణ్యానికి కూడా ఇక్కడ కుదవలేదు. అయినప్పటికీ కూడా ఎందుకోసం ఇంత దారుణమైన వివక్షను మీరు కొనసాగిస్తున్నారనే అంశం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వివాదానికి దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మెట్రో ఎక్స్పాన్షన్కు సంబంధించిన వివరాలు కూడా చూస్తున్నాం. మెట్రో ఎక్స్పాన్షన్ విషయంలో కూడా మీరు ఎందుకోసం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణకు సంబంధించిన అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పక్షాన కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షను అడుగడుగునా ప్రశ్నించిన పరిస్థితి. తెలంగాణ తరఫున తెలంగాణ గొంతుకైన బీఆర్ఎస్, ఏకైక గొంతుకైన బీఆర్ఎస్ పార్లమెంట్లో, అన్నిటికన్నా ముఖ్యంగా లోక్సభలో లేకపోవడం వల్లే ఈ అన్యాయాల పరంపర కొనసాగుతోంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నుంచి గెలిచిన 2 పార్టీల నుంచి గెలిచిన 8 మంది చొప్పున గెలిచిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ అన్యాయాన్ని కనీసం ప్రశ్నించని పరిస్థితి. తెలంగాణ ప్రయోజనాలు అడుగడుగునా తాకట్టు పెడుతున్నారు కాబట్టి తెలంగాణకు వరుసగా కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుందనే అంశం కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో ఆగ్రహానికి కారణమవుతున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. అనేక కీలకమైన వార్తలు కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం మనం. ఏఎంఆర్పీని ఎండబెడతారంటూ నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో
ప్రశ్నించిన అంశం కూడా కనిపిస్తుంది మనకు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు ఏఎంఆర్పి కింద నీళ్ళు అని చెప్పేసి ఆయన ప్రశ్నించిన సందర్భం. రైతులను ఆగం చేస్తున్న నల్గొండ మంత్రులు, ఏఎంఆర్పి సాగునీటిపై జిల్లా మంత్రులు చర్చకు సిద్ధమా అని చెప్పి నిన్న జగదీష్ రెడ్డి గారు సవాల్ విసిన అంశం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అక్కడ రైతాంగం అంతా కూడా చేరుకున్నారు. వారంతా కూడా బీఆర్ఎస్కు అండగా నిలిచిన పరిస్థితి. గతంలో 10 ఏళ్ల పాటు రైతాంగానికి నీళ్ళు అందిస్తే మీరు ఏఎంఆర్పిని ఈ విధంగా ఎండబెడతారా? కళ్ళ ముందే రైతుల పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉంటే, నష్టపోతూ ఉంటే, ఆర్థికంగా రైతాంగం చితికిపోతూ ఉంటే ఎందుకు గుడ్ల పగిచి చూస్తున్నారు? రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నల్గొండలో ఉన్న మంత్రులు రైతులనంతా కూడా ఆగం చేస్తున్నారని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే కేవలం బీఆర్ఎస్ వల్లే సాధ్యమనే అంశం ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో రైతాంగానికి సంబంధించిన కీలకమైన అంశంపై నిన్న ఏఎంఆర్పి రిజర్వాయర్ను పరిశీలించి పరిస్థితిని ఏ విధంగా ఉంది, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో రైతులకు వివరించే ప్రయత్నం చేశారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని కూడా అక్కడ అడుగడుగునా ఎండగట్టిన సందర్భం కూడా మనకు కనిపించింది. అలాగే కోమటిరెడ్డి కాదు కోతలరెడ్డి అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. సోయి కోల్పోవడం, మతి తప్పడం ఆయనకు అలవాటే అంటూ నిన్న మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. ఉత్తమ మాటలు, పిచ్చి చేష్టలు తప్ప ఆయన చేసిందేమీ లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఇంతమంది మనం చూసాం, యూరియాకు సంబంధించిన కొరత రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఎట్లా ఇబ్బంది పెడతా ఉంది. రైతులు ఏ విధంగా వందల సంఖ్యలో పడిగాపులు పడతా ఉన్నారో ఆ అంశాన్ని మనకు మరోసారి కళ్ళకు కట్టే వార్తలు మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. బారులు తీరిన బస్తా దొరకదాయి అంటూ వందల సంఖ్యలో ఏ విధంగానైతే పడిగాపులు పడతా ఉన్నారో రైతులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నా, అర్ధరాత్రి నుంచి వర్షం పడే వరకు కూడా వర్షాలలో తడిసి ముద్దవుతున్నా రైతాంగానికి ఒక్కటంటే ఒక్క బస్తా యూరియా కూడా దొరకని దయనీయమైన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. పాత రోజులు తెచ్చిందని చెప్పేసి మరోసారి రైతులు చర్చించుకుంటున్న పరిస్థితి. కాంగ్రెస్ సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి దుర్భర పరిస్థితులు ఉండేవో అవే పరిస్థితులు మరోసారి రైతుకు దాపురించాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపు నిండా కరెంట్ ఇచ్చిండ్రు, కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండ్రు, పెట్టుబడి సాయం చేసిర్రు, విత్తనాల ఎరువులకు కొరత లేకుండా చూసుకున్నారు. కానీ కాంగ్రెస్కి వచ్చిన తర్వాత మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, పాత కష్టాలు మళ్ళీ మొదలైనాయని చెప్పేసి రైతాంగం ఆవేదన చెందుతున్నారు, కంటతడి పెట్టుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. యూరియా ఏదయ్యా అంటూ ఈ వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. అన్ని పత్రికల్లో కూడా ఈ వార్తలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. రైతుల కష్టాలకు సంబంధించి నమస్తే తెలంగాణలో వరుస కథనాలు ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ అంశంపై 2 ఢిల్లీ పార్టీలకు సంబంధించిన వ్యవహార శైలి తప్పుపడుతున్న పరిస్థితి. కేవలం ఇది కాంగ్రెస్కి సంబంధించిన వైఫల్యమే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యం కూడా. ఈ 2 ఢిల్లీ పార్టీలు కలిసి తెలంగాణ రైతులకు సంబంధించిన గొంతు కోస్తూ ఉన్నాయి. తెలంగాణ రైతు వ్యవసాయం చేసుకోకుండా ఆగం చేస్తున్నాయని చెప్పేసి 2 ఢిల్లీ పార్టీలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఫల్యాన్ని కూడా ఆయన అడుగడుగున ఎండగడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఎట్లా పరిస్థితి ఉందో. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతు వేదిక వద్ద ఎట్లా రైతులంతా కూడా అవస్థలు పడుతున్నారో అంశం కూడా కనిపిస్తోంది. ఎగబడితేనే ఎరువు చేతికి అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. రైతాంగం అంతా కూడా రోజుల తరబడిగా వేచి చూడడం అనేది ఇటీవలి కాలంలో 10 ఏళ్లలో ఎప్పుడూ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో మళ్ళీ ఆ పాత పరిస్థితి వచ్చిందనేది మనకు కనిపిస్తోంది. అర్ధరాత్రి వేళ వారి ఎదురు చూపులు కూడా మనకు ఈ ఫోటో ఐటెంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ఈరోజు మనకు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.